రేపు రాబోయేటటువంటి ఈ మున్గోడు శాసనసభ ఉప ఎన్నికల్లో మీ అందరి యొక్క మద్దతు కోరడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరి స్రవంతి గారిని గెలిపించాలని చెప్పి కోరడానికి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గురుతుల్యులు మరి భీష్మాచారులైనటువంటి జానారెడ్డి గారు ఏదైతుందో ఈరోజు ప్రత్యేకంగా మరి వారు స్రవంతి గారికి ఏదైతుందో అండగా నిలవడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావటము శుభసూచకం అని చెప్పంటున్నాను. అట్లా వేదికలు అలంకరించున్నటువంటి వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి కూడా మరి మండల కేంద్రంలో ఈనాడు ఈ సఫలీకృతం చేయడానికి వచ్చేసినటువంటి యొక్క మా రైతు సోదరులు, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా ఈ జనసందోహాన్ని చూస్తుంటే ఇది ఎన్నికల ప్రచార సభగా కాకుండా మా స్రవంతి విజయోత్సవ సభ కనబడుతుందని చెప్పి అంటున్నారు. ఇంతమంది మీరు స్రవంతిగా అండగా నిలవడానికి ఇక్కడికి ఇచ్చేసిందని చెప్పంటే మరి ఈ ఉప ఎన్నికలు ఏదైతుందో అటు భారతీయ జనతా పార్టీ గాని టీఆర్ఎస్ పార్టీ గాని వాళ్ళు గెలవడం పక్కన పెట్టండి, డిపాజిట్ దక్కించుకోమని చెప్పని నేను హెచ్చరిస్తున్నా. డిపాజిట్ దక్కించుకోమని హెచ్చరిస్తున్నా చెప్పి అంటున్నాను. సాధారణంగా ఉప ఎన్నిక అనేది ఎవరైనా గతిస్తే చనిపోతూ వస్తుందా? వీళ్ళ రాజగోపాల్ రెడ్డి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2018లో మనం 5 సంవత్సరాల కాల పరిమితి కోసం ఎంపిక చేసుకున్నాం. 5 సంవత్సరాల కాల పరిమితి కోసం ఎంపిక చేసిన రాజగోపాల్ రెడ్డి వీళ్ళ 4 సంవత్సరాలకు అస్త్ర సన్యాసం చేసి ఏదైతుందో నాకు ఇవాళ శాసనసభ్యుడే కొనసాగేటువంటి ఒక నైతికత లేదు, నేను ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఏదైతుందో పోరాటం చేయలేదని చెప్పని రాజీనామా చేసిందని చెప్పండి. ఏ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా నువ్వు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా పోరాటం చేయలేనోడివి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిస్తే అది అధికార పార్టీ అనే అది కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అని చెప్పంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు పోరాటం చేయలేంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఏ విధంగా పోరాటం చేస్తావని చెప్పండి. ఇప్పుడే మిత్రులు చెప్పిండ్రు చెర్లగూడెం ప్రాజెక్టు సంబంధించి ఏదైతుందో ప్రాజెక్టు నిర్మాణం పక్కన పెట్టండి. 6 సంవత్సరాల కాలం గడుస్తుంది. ఇంతవరకు ఏదైతుందో అందులో భూములు కోల్పోయినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి ఒక భూ పరిహారం చెల్లింపే కానివ్వండి, వీళ్ళ పునరావాస ప్యాకేజే కానివ్వండి, ఇళ్ల స్థలాలే కానివ్వండి, ఏమీ కల్పించకుండా వీళ్ళ కనీసం ఏదైతుందో ప్రభుత్వ స్పందన లేదు, శాసనసభ్యుడి యొక్క స్పందన లేదని చెప్పి అంటున్నా. వీళ్ళ మిత్రుడు హరీష్ రావు గారు ఏదైతుందో ఇప్పుడే చెరుకు సుధాకర్ గారు చెప్తున్నారు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీకు ఇంత స్థలాలు ఇస్తున్నారు. నేను అడుగుతున్నా, నువ్వు ఆర్థిక మంత్రి కొనసాగబట్టి ఏదైతుందో 4 సంవత్సరాలు గడుస్తుందా? వీళ్ళ ఇందులో ముంపు గురైనటువంటి రైతాంగానికి ఇంత స్థలాలు కల్పించే బాధ్యత నీకు లేకుండేనా? వీళ్ళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నువ్వేదైతుందో ఇంత స్థలాలు ఇస్తా అని చెప్పి అంటున్నావు. ఎన్నికలు అయిన తర్వాత దాన్ని అడిగేటోళ్ళతో కావాలన్నా వద్దా? ఎన్నికలైన తర్వాత దాన్ని అడిగేటోళ్ళు కావాలంటే అది కేవలం స్రవంతితో మాత్రమే సాధ్యమైందని చెప్పి అంటున్నావు. మనకు శాసనసభలో గడమెత్తి వీళ్ళు నివేదించాలని చెప్పంటే అది కేవలం స్రవంతితో మాత్రమే సాధ్యమైందని చెప్పి అంటున్నా. ఇలా రాజగోపాల్ రెడ్డి ఏదైతుందో అలా 5 సంవత్సరాల కాల పరిమితి ఎంపికైనమే 4 సంవత్సరాలు గడిచిపోయింది. సంవత్సర కాలం ఉన్నది అంటే ఈ సంవత్సర కాలం ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీ అవకాశం. ఈ సంవత్సర కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి అంటున్నాడు. ఈ సంవత్సర కాలం స్రవంతికి అవకాశం ఇవ్వండి. ఈ సంవత్సర కాలంలో స్రవంతి పనితనం చూడండి అని చెప్పి అంటున్నాను. ఈ సంవత్సర కాలంలో స్రవంతి ఏదైతుందో మన ఆశయాలకు అనుగుణంగా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తే అప్పుడు మనలో చాలా అవకాశం ఇవ్వండి. పని చేయలేనాడు ఏదైతుందో నిలదీసే ఒక అస్త్రం మీ చేతిలో ఉందని చెప్పి అంటున్నా. దయచేసి ఆలోచించండి. మొన్న నామినేషన్ ప్రక్రియలో ఏదైతుందో నేను స్వయంగా పాల్గొనలేకపోయినా నేను టీవీలో చూసి నేను ఆ బిడ్డ ఏదైతుందో నేను కొంగు దాచి అడుగుతున్నా నాకు ఆడబిడ్డల మద్దతు ఇవ్వండి అని చెప్పంటే నిజంగా టీవీ చూసినప్పుడు దుఃఖం వచ్చింది. టీవీ చూసినప్పుడు అని చెప్పంటారు ఇలా స్వయంగా మీరు అందరూ వచ్చిందని చెప్పంటున్నా. ఇంతమంది ఆడబిడ్డలు అండగా ఉండగా స్రవంతికి ఏం కుదరమ్మా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పంటున్నా, ఎందుకు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావు అని చెప్పంటున్నాను. ఇలా మన మర్రి కూడా కాదు యావత్ మునుగోడ నియోజకవర్గానికి సంబంధించిన ఆడబిడ్డలు అందరూ కూడా నీకు అండగా ఉన్నారు. తప్పకుండా చేస్తున్నా నీ గెలుపు 100కి 100 పాలు సాధ్యమైందని చెప్పని నేను మనవి చేస్తూ ఎక్కువగా సమయం తీసుకోకుండా జానారెడ్డి గారు వచ్చిండు. వారు ఈ ప్రాంతానికి ఏది ఇస్తుందో గుర్తు లేదని చెప్పి అంటున్నా. ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేపట్టమంట జానారెడ్డి గారితో మాత్రమే సాధ్యమైందని చెప్పి అంటున్నా. భవిష్యత్తులో కూడా
మా స్రవంతికి అండగా నిలిచారు జానారెడ్డి గారు, సోదరుడు రేవంత్ రెడ్డి గారు చెప్పంటున్నాను. స్రవంతిని అభ్యర్థిగా తెరని తేవటం లోపల ప్రధాన పాత్ర పోషించింది అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పంటున్నాను. స్రవంతి యొక్క గెలుపు ఏదైతుందో ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క గెలుపు, రాష్ట్ర కాంగ్రెస్ గెలుపు. ఈ గెలుపులో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పని సభాముఖంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.